క్లాస్లో మనం విద్య అర్థశాస్త్రం యొక్క అర్థాన్ని గురించి తెలుసుకుందాం. ఇది విద్యా సామాజిక దృక్పథాలు అనే బిఎడ్కు సంబంధించినటువంటి సబ్జెక్టులో విద్య సమకాలీన అంశాలు అనేటువంటి యూనిట్లో భాగం. ఆర్థిక విద్యాశాస్త్రం అనేది అర్థశాస్త్రములో ఉన్నటువంటి ఏవైతే నియమాలు ఉన్నాయో ఆ నియమాలను పరిశీలనలను విద్యారంగంలో అన్వయించి దాని నుంచి అత్యుత్తమమైనటువంటి ఫలితాల్ని పొందడానికి ఈ విద్యాశాస్త్రం ఆర్థిక విద్యాశాస్త్రం అనున్నది సహకరిస్తుంది. కాబట్టి ఈ ఆర్థిక విద్యాశాస్త్రాన్ని అర్థశాస్త్ర అనుప్రయుక్త శాస్త్రం అప్లైడ్ బ్రాంచ్ ఆఫ్ ఎకనామిక్స్గా పేర్కొనడం అనున్నది జరుగుతుంది. సో ఇక్కడ విద్య అర్థశాస్త్రం మధ్య పద సంబంధాన్ని షెల్జ్ అనే ఆర్థికవేత్త 1960వ సంవత్సరంలో అమెరికా ఆర్థిక సంఘములో ఉపన్యసిస్తూ మొదటిసారిగా ప్రయోగించడం అనున్నది జరిగింది. కాబట్టి ఆర్థిక శాస్త్ర వెలుగులో విద్యను దర్శించేదే విద్యా ఆర్థిక శాస్త్రం అని అన్నారు. ఏ దేశ అభివృద్ధిని అయినా నిర్ణయించే క్రమంలో విద్యాభివృద్ధిని ఒక సూచికగా తీసుకోవడంలో ఆర్థికవేత్తలు విద్యకు ఆర్థికాభివృద్ధికి గల సంబంధాన్ని గమనించడం ప్రారంభించారు. ఆజాద్ అనే ఆర్థికవేత్త ఆర్థికాభివృద్ధిలో విద్యకు హేతుబద్ధమైనటువంటి సంబంధాన్ని ఏర్పరిచే ఆర్థిక శాఖే విద్యా ఆర్థిక శాస్త్రం అని పేర్కొనడం అనున్నది జరిగింది. కోహెన్ రచించినటువంటి విద్యా ఆర్థిక శాస్త్రం అనేటువంటి పుస్తకంలో శామ్యుల్సన్ అర్థశాస్త్ర నిర్వచనాన్ని అనుసరిస్తూ విద్యా అర్థశాస్త్రాన్ని నిర్వచించడం అనున్నది జరిగింది. విద్య ఒక వస్తువు. విద్య శిక్షణ ద్వారా ముఖ్యంగా నియత పాఠశాల విధానం ద్వారా విజ్ఞానం, నైపుణ్యం, మనోవిజ్ఞానం, ప్రవర్తన మొదలైనటువంటి వాటిని పెంపొందిస్తుంది. కాబట్టి విద్యను ఒక వస్తువుగా పరిగణిస్తున్నాం అని పేర్కొనడం జరిగింది. ఆర్థిక శాస్త్ర దృష్టిలో విద్యా ఆర్థిక శాస్త్రం అంటే ప్రజలు, సమాజం ద్రవ్యం వినియోగించి కానీ వినియోగించకుండా కానీ పరిమితంగా ఉన్న ఉత్పత్తి వనరులను ఉపయోగించి వివిధ రకాల శిక్షణలను నెలకొల్పడం, విజ్ఞానం, నైపుణ్యం, మనోవికాసం, సత్ప్రవర్తన మొదలైనవి పెంపొందించడం, వాటిని సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాలకు వర్తమాన భవిష్యత్ కాలంలో అందించడం అనేవి ముఖ్యమైనటువంటి అంశాలు. అల్ బ్లాంగ్ చెప్పినట్లు లేబర్ ఎకనామిక్స్, ప్రభుత్వ రంగ ఆర్థిక శాస్త్రం, సంక్షేమ ఆర్థిక విషయాలు, ఆర్థికాభివృద్ధి విషయాలు, అభివృద్ధి ఆర్థిక విషయాలలో విద్యా అర్థశాస్త్రం పాలు పంచుకుంటుంది. కాబట్టి విద్యకు సంబంధించినటువంటి విషయాల ఆర్థిక విశ్లేషణలో విద్యా ఆర్థిక శాస్త్రం తన ప్రత్యేకతను చూపించడం అనున్నది జరుగుతుంది. కాబట్టి అలాంటి విద్యా అర్థశాస్త్రం గురించి విద్యా ఆర్థిక శాస్త్రం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా కాబోయేటువంటి ప్రతి ఉపాధ్యాయుడి పైన ఉంది.